శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. దీర్ఘకాలిక సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారు జీవితంలో అభివృద్ధి చెందాలంటే ఏ విధమైనటువంటి రత్నాన్ని ధరించాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, ఏ దైవాన్ని పూజించాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి అంటేనే చాలా తెలివైనది, అందరి అభివృద్ధికి సహాయపడతారు. ఎంత క్లిష్టమైన సమస్యలైనా వీళ్ళు పరిష్కరించగలుగుతూ ఉంటారు అన్నమాట. బాగా జ్ఞాపక శక్తి కలిగి ఉండి ఎప్పటి నుంచో జరిగిపోయిన విషయాలు వీళ్ళకి గుర్తు రావడం జరుగుతుంటుంది. సో అందుకే వీళ్ళు ఒక రాజకీయ నాయకుడి దగ్గర కానీ ఒక పెద్ద సంస్థలో కానీ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ సంస్థ లేదా ఆ నాయకుడు 100% అభివృద్ధిలోకి రావడం జరుగుతుంటుంది. అంటే వీళ్ళు ఇతరుల అభివృద్ధికి కారణమవుతుంటారు. అలాగే వీళ్ళు ఏ సంస్థలో పనిచేస్తుంటే ఆ సంస్థ అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మంచి సలహాలిస్తూ నిజాయితీగా జీవితాన్ని ముందుకు వెళ్తూ ఉంటారు. అంటే చాలా వరకు వీళ్ళ అభివృద్ధి అంత ఉన్నతంగా రాదు. వీళ్ళ తర్వాత ఉద్యోగంలో చేరిన వాళ్ళు వీళ్ళకన్నా పైకి వెళ్ళిపోతుంటారు. వీళ్ళు అదే స్థానంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఈ రాశి వారు ఎక్కువగా బ్యాంకింగ్, చార్టెడ్ అకౌంటెంట్స్, ఫైనాన్స్ రంగాల్లో స్థిరపడుతుంటారు. స్త్రీలు అయితే ఎక్కువగా వైద్య వృత్తిలో స్థిరపడుతుంటారు. మిక్స్డ్గా ఇప్పుడు వైద్య వృత్తి అవ్వచ్చు, చార్టెడ్ అకౌంట్ అవ్వచ్చు, అలాగే హోటల్ మేనేజ్మెంటు, ఆతిథ్యం ఇచ్చే సంస్థలు, ముఖ్యంగా న్యాయవాదులు ఎక్కువగా ఈ రాశిలో మనకు కనబడుతుంటారు. అయితే వ్యాపారస్తుల్లో చిన్న స్థాయి వ్యాపారస్తులు, అంటే చిన్న స్థాయి నుంచి వ్యాపారాన్ని ప్రారంభించే వాళ్ళు, ప్రింటింగ్ ప్రెస్, జెరాక్స్ మిషన్, ఫ్యాన్సీ స్టోర్లు, ఇలాంటివన్నీ కూడా వీళ్ళు ఎక్కువ కష్టపడుతుంటారు. ఎంతసేపు అందులోనే ఉంటూ అదే వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉంటారు అన్నమాట. సో ఈ విధంగా అనేక మంది ఈ సేల్స్ గర్ల్గా, సేల్స్ బాయ్స్గా, రిప్రజెంటేటివ్గా కనబడుతుంటారు. వీళ్ళు 100% జీవితంలో రాణించాలంటే మరి ఏం చేయాలనుకుంటే వీళ్ళు విఘ్నేశ్వరుని ఎక్కువగా పూజించుకోవాలి. విఘ్నేశ్వరుని ఆరాధన వల్ల వీళ్ళు దినదిన అభివృద్ధి చెందే అవసరం ఉంటుంది. మరి విఘ్నేశ్వరుని ఏ విధంగా పూజించాలంటే, ఒకటి గ్రీన్ కలర్ వీళ్ళకి ఫేవర్ కాబట్టి గరికతో విఘ్నేశ్వరుని పూజించడం, లేదా విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి వారిని తులసి దళాలతో పూజించడం వల్ల 100% వీళ్ళకి భాగ్యోదయం అవుతుంది. ఏ పని ప్రారంభించినా విఘ్నేశ్వరుడితో ప్రారంభిస్తే 100% సక్సెస్ వస్తుంది. దాని తర్వాత వీళ్ళు ఉంగరం, రత్నం ధరించాలంటే పచ్చ ఎమరాల్డ్ అనే ఉంగరం ధరించాలి. ఎందుకంటే వీళ్ళకి రాష్ట్రాధిపతి, దశమాధిపతి కూడా బుధుడే అవుతుంటాడు కాబట్టి డబుల్ బెనిఫిట్ మాట. వీళ్ళు మంచి జాతి పచ్చని ఒక క్యారెట్ అన్నా పర్లేదు, 2 క్యారెట్లు మినిమం చాలు. ఎందుకంటే రేరుగా దొరుకుతాయి పచ్చలు. ఇప్పుడు దొరికే పచ్చలన్నీ కూడా డూప్లికేట్, కానీ మంచి పచ్చ దొరికితే మాత్రం వీళ్ళు అదృష్టవంతులే. అది కుడి చేయి చిటికిన వేలికి ధరించడం అనేది అనుకోవడం లేదు. ఉంగరం వేలికి ధరిస్తే ఇంకా అదృష్టవంతులయ్యే అవకాశం ఉంది. అంటే బుధుడికి ఎంతసేపు కూడా రవి యొక్క సపోర్ట్ ఉన్నప్పుడు బుధాదిత్య యోగం ఏర్పడి అటు ప్రభుత్వ ఉద్యోగంలో కానీ స్వతంత్ర వృత్తిలో కానీ రాణించగలుగుతూ ఉంటారు. ఎవరి జన్మ జాతకంలో అయితే బుధుడికి రవితో కలిసి లేకుండా సింగిల్ గా ఉన్న
అప్పుడు ఉంగరం వేలికి పచ్చ ధరించడం వల్ల ఈ బుధాదిత్య యోగం యాక్టివేట్ అయ్యి అటు ఉద్యోగ విషయాల్లో కానీ అలాగే స్వతంత్ర వృత్తుల్లో కానీ 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. సో పచ్చ అన్నది చాలా అదృష్టకరమైన ఉంగరం వేడతాం. దాని తర్వాత ధన భాగ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుని యొక్క స్టోన్ డైమండ్, ఇది స్త్రీలకు చాలా అనుకూలిస్తూ ఉంటుంది. స్త్రీలు డైమండ్ని కుడి చేయి మధ్య వేలికి ప్లాటినంతో ధరించడం ఉత్తమం. దాంతో ధరించడం వల్ల వీళ్ళకి వివాహ విషయంలో ఉన్నటువంటి సమస్యలు కానీ, ముఖ్యంగా కళారంగంలో ఉన్నవాళ్ళు ఎక్కువగా ఈ రాశిలో మిమిక్రీ ఆర్టిస్టులు, సినిమాకి డబ్బింగ్ చెప్పేవాళ్ళు, అలాగే రచయితలు, పాటలు రాసేవాళ్ళు, మ్యూజిక్ డైరెక్టర్లు ఎక్కువ మంది ఉంటారు. అంటే మల్టిపుల్ టాలెంట్ కలిగి ఉన్న వాళ్ళంతా ఈ రాశిలో ఉంటారు. ఒక పక్క ఉద్యోగం నిర్వహిస్తూనే ఏదో ఒక పక్క ఉద్యోగాన్ని నిర్వహిస్తూనే ఏదో ఒక కళలో రాణించే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఈ కళారంగంలో రాణించాలంటే డైమండ్ ఉంగరాన్ని ధరించడం చాలా అనుకూలించే అవకాశం ఉంది. సో అయితే నీలం అన్నది వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించవలసిన పని లేదు. దానివల్ల జీవితాంతం సేవకులుగానే ఉండిపోవాల్సి ఉంటుంది. అంటే 6వ స్థానం మరి ఈ శని భగవానుడికి రావటం వల్ల ఈ రాశి వారు ఎప్పుడు కూడా నీలం ధరించక్కర్లేదు, ఓన్లీ పచ్చ చాలు. అయితే వీళ్ళకి శ్రీచక్ర ఆరాధన, స్ఫటికంతో చేసినటువంటి శ్రీచక్రాన్ని కేవలం ఒక 4 అంగుళాలు ఎత్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఎటువంటి మచ్చలు లేకుండా ప్యూర్ స్ఫటికతో చేసినటువంటి స్ఫటిక శ్రీచక్రాన్ని గృహంలో ఒక పవిత్రమైనటువంటి చోట్లో ఉంచి నిరంతరం పూజించడం వల్ల, అంటే శ్రీచక్రం ఇంట్లో ఉన్నప్పుడు ప్రతినిత్యం పూజిస్తూ ఉండాలి. అది ఎక్కువ కుంకుమలో ఉంచడం వల్ల, అంటే మీరు నిత్యం పూజ చేయకపోయినా ఏదైనా ఒక పాత్రలో, ఏదో గాజు పాత్రలో కానీ వెండి పాత్రలో వెరీ శ్రేష్టంగా ఉంటుంది. ఒక వెండి గిన్నెలో పెట్టి కుంకుమతో కప్పబడి ఉంచి మీకు మళ్ళీ అనుకూలమైనప్పుడు దాన్ని శుభ్రం చేసి మళ్ళీ పూజ చేసి మళ్ళీ కుంకుమతో ఉంచడం వల్ల, ఎక్కువగా శుక్రవారం బుధవారం పూజించడం వల్ల మీకు ఈ భాగ్యోదయం అవుతుంటుంది. అంటే శుక్రుడు మీకు భాగ్యాధిపతి అవడం వల్ల ఈ స్ఫటిక శ్రీచక్రం ధరించడం వల్ల మీకు అనుకూలిస్తుంది. లేదు అంత ఓపిక లేని వాళ్ళు స్ఫటిక మాలని ధరించడం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి. అంటే శుక్రుడు ఏ రాశి వారికి యోగకారకుడో, ఎవరికైతే రుణ సమస్యలు ఉన్నాయో, స్త్రీల వల్ల ఇబ్బందులు వస్తున్నాయో వాళ్ళు స్ఫటికమాల ధరించడం వల్ల 100% వారికి ఈ సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. వారి నుంచి అనుకూలత వస్తుంది, రుణ సమస్యలు తీరే అవకాశం ఉంది, చేతిలో ధనం నిలబడే అవకాశం ఉంటుంది, అనవసర ఖర్చులు తగ్గుతాయి, వ్యసనాల నుంచి బయటపడతాం. ఇవన్నీ కావాలంటే స్ఫటికమాల ధరించడం, లక్ష్మీ అమ్మవారిని కనకదార స్తోత్రం కానీ, శ్రీ సూక్తం కానీ, లక్ష్మీ అష్టోత్తరం కానీ ఏదో ఒకటి మరి నిష్ఠతో ప్రార్థించడం వలన, పూజించడం వలన ఈ రాశి వారికి అనుకూలత ఏర్పడే అవకాశం ఉంటుంది. స్వస్తి.